రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, యుద్ధం అనేది కేవలం సైన్యం చేస్తుంది, వ్యూహాలు అనేవి కేవలం ప్రభుత్వం రచిస్తుంది, మనకేమీ పని లేదు అని భారతీయ ప్రజానికం అనుకోరు. అదే భారతీయ జనత యొక్క ప్రత్యేకత. భారతీయ జనత తమదైనటువంటి శైలిలో యుద్ధంలో తమ పాత్రను పోషిస్తారు. శత్రు దేశాలకు మరిచిపోలేని గుణపాఠం చెప్తారు. దీనికి తాజా ఉదాహరణ టర్కీ అనే దేశానికి మనము నేర్పిస్తున్నటువంటి గుణపాఠం. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినటువంటి దేశాల్లో టర్కీ ఉంది. చైనా మద్దతు ఇచ్చింది, అజర్బైజాన్ మద్దతు ఇచ్చింది, టర్కీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ టర్కీ తన డ్రోన్స్ని పంపడమే కాకుండా డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి సిబ్బందిని కూడా పంపించింది. ఇప్పుడు మన వైమానిక దాడుల్లో చనిపోయినటువంటి సిబ్బందిలో టర్కిష్ సిబ్బంది కూడా ఉన్నారు. టర్కీ లాక్కోలేక పీక్కోలేక బయట పెట్టలేక, ఎందుకంటే మూడవ దేశంలో యుద్ధంలో సహకరించడం అనేది అది నేరం అవుతుంది. కాబట్టి టర్కీ మౌనంగా ఉంది. అయితే మన ప్రజలు టర్కీకి పాఠం చెప్పదలుచుకున్నారు. టర్కీలో భూకంపం వస్తే అందరికన్నా ముందు స్పందించింది భారతదేశం. టర్కీ అది మర్చిపోయింది. నిజానికి టర్కీ అంతకు ముందు పాకిస్తాన్కి పంపించినటువంటి రిలీఫ్ మెటీరియల్ ప్యాకెట్స్ కూడా విప్పకుండా అవే మళ్ళీ రీప్యాకేజ్ చేసి పాకిస్తాన్ టర్కీకి పంపించింది. వాటన్నిటినీ టర్కీ తిరిగి పంపించింది. అయినప్పటికీ టర్కీకి పాకిస్తాన్ అంటే ప్రేమ. కేవలం మతోన్మాదం ఆధారంగా ఈ ప్రేమ, ఏదో ఉమ్మత్ అనేటటువంటి ప్రపంచ ముస్లిం సముదాయంలో అంతర్భాగం అన్నటువంటి ఒక మూఢనమ్మకం వల్ల టర్కీ ఇలా చేస్తుంది. అందుకని భారతీయ ప్రజలు ఇప్పుడు టర్కీకి గుణపాఠం చెప్తున్నారు. బాయ్కాట్ టర్కీ అనేటటువంటిది ఇప్పుడు చాలా వేగం పుంజుకుంటోంది. ఈ వేసవి కాలంలో టర్కీకి వెళ్ళాలని చేసుకున్నటువంటి బుకింగ్లు క్యాన్సిల్ అవుతున్నాయి. అనేక మంది టర్కీకి వెళ్ళాలని టర్కీలోని ఇస్తాన్బుల్లో, అంకారాలో, మిగతా పట్టణాల్లో ఎంజాయ్ చేయాలని చెప్పి భావించి చేసుకున్నటువంటి బుకింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. 50% డ్రాప్ ఇన్ బుకింగ్స్. వాళ్ళ మొత్తం బుకింగ్స్లో 50% తగ్గుదల ఉంది. చాలామంది ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా బుకింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. తమాషా ఏంటంటే ఈజ్ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్ వంటి అనేక సంస్థలు టర్కీ ట్రిప్స్ని ఏకంగా క్యాన్సిల్ చేసేసినాయి. ఈ టర్కీకి టెర్రర్, టూరిజం ఈ రెండు కలిసి ప్రయాణం చేసేటటువంటి టెర్రర్ అండ్ ట్రేడ్ కుదరదు, టెర్రర్ అండ్ టాక్స్ కుదరవు అని భారతదేశం చెప్పినట్టుగానే టెర్రర్ అండ్ టూరిజం ఈ రెండు కలిసి ప్రయాణం చేయలేవని చెప్పి భారతీయ టూరిస్ట్స్ ఇప్పుడు టర్కీకి ఒక పెద్ద గుణపాఠం చెప్తున్నారు. టర్కీకి ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే టర్కీకి వెళ్ళవలసినటువంటి టూరిస్టులందరూ కూడాను తమ టూర్ను క్యాన్సిల్ చేసుకుని టర్కీకి బద్ధ శత్రువులైనటువంటి గ్రీస్కి వెళ్తున్నారు. గ్రీస్ కూడా టూరిజం దృష్ట్యా టర్కీ కన్నా చాలా చీప్. గ్రీక్ కూడాను ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్న దేశము. గ్రీస్కి అదేవిధంగా టర్కీకి పడదు. కాబట్టి టూరిస్టులు ఇటువైపు పెరగడంతో టర్కీ ఇప్పుడు ఆందోళన చెంది టర్కిష్ టూరిజం డిపార్ట్మెంట్, అంకారా, దేశ రాజధాని పేరు అంకారా, ఒక ప్రకటన జారీ చేసి భారతీయ పర్యాటకులారా, పాకిస్తాన్తో యుద్ధం యొక్క ప్రభావం టర్కీ ప్రజల మీద లేదు. టర్కీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, ఆప్యాయత చూపిస్తారు, మీకు అతిథి సత్కారం చేస్తాం, మా హోటళ్ళు, మా టూరిస్ట్ స్పాట్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి, మీకు వచ్చేటటువంటి ప్రమాదం లేదు, మేము పూర్తి సెక్యూరిటీ ఇస్తాము, రండి అని చెప్పి పిలుస్తున్నాయి. నిజానికి ఇక్కడ ప్రశ్న సెక్యూరిటీది కాదు, భద్రతది కాదు. పాకిస్తాన్తో చేతులు కలిపిన టర్కీని భారతీయులు బాయ్కాట్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే బాయ్కాట్ చేసినాయి. మేక్ మై ట్రిప్ వంటి కంపెనీ, దేనిలో అయితే 49% చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉందో అది మాత్రం టర్కీకి కొనసాగిస్తుంది. అంటే చైనా, టర్కీ, పాకిస్తాన్ ఒక కూటమిలా ఏర్పడుతున్నాయని చెప్తున్నాయి. మొత్తానికి టర్కీ యొక్క మొత్తము జీడిపిలో, స్థూల జాతీయోత్పత్తిలో టూరిజం సెక్టర్ నుంచి 5.4% ఆదాయం వస్తుంది. దాదాపు 20 లక్షల మంది టర్కిష్ ప్రజలు టూరిజం మీద ఆధారపడి బ్రతుకుతారు. భారతదేశపు టూరిస్టులు వెళ్ళకపోతే టర్కీకి చాలా నష్టము.
ఎక్కువ మంది యూరప్ నుంచి కూడా టూరిస్టులు వస్తారు, వాళ్ళు ఏం తగ్గే అవకాశం లేదు. కానీ భారతదేశపు టూరిస్టులు క్రమేపీ పెరుగుతున్నారు. ఉదాహరణకి 2023లో 2,74,000 మంది టర్కీకి టూర్ కోసం వెళ్ళారు. పర్యాటకులుగా వెళితే 2024లో 3,30,000 మంది వెళ్ళారు. అంటే 20% పెరుగుదల వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా వస్తుందని ఆశించింది. ఇప్పుడు భారతీయులు పూర్తిగా పక్కన పెట్టడంతో టర్కీకి దిక్కుతోచని పరిస్థితి. ఎందుకంటే ఈ 5.4% జీడిపిలో కొద్దిపాటి తగ్గినా కూడా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన టర్కీకి చాలా పెద్ద నష్టం. అందుకే భారతీయులారా రండి అని పదే అప్పీల్ చేస్తోంది. భారతీయులు, నువ్వు ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నావు, పాకిస్తాన్ని సమర్థిస్తున్నావు, కాబట్టి మేము టూర్ రద్దు చేసుకుంటున్నామని చెప్తున్నారు. నిజానికి ఇప్పటికీ మన ఇండిగో ఏదైతే ఉందో, ఇండిగోకి టర్కిష్ ఎయిర్లైన్స్కి మధ్య కోడ్ షేర్ అగ్రిమెంట్ ఉంది. కోడ్ షేర్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు మీరు టర్కీకి వెళ్ళాలి, ఢిల్లీ దాకా ఇండిగో ఫ్లైట్లో మీరు వెళ్ళినట్లయితే, మీరు హైదరాబాద్ నుంచి టికెట్ కనుక బుక్ చేసినట్లయితే ఈ టికెట్ టర్కీ వరకు తీసుకోవచ్చును. ఇదే టికెట్తో మీరు ఢిల్లీలోనో ఇంకొక చోటో టర్కిష్ ఎయిర్లైన్స్లో ఎక్కొచ్చును. దీన్ని కోడ్ షేర్ అగ్రిమెంట్ అంటారు. ఇండిగో కూడా ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ విషయంలో పునరాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కనుక జరిగితే టర్కీకి మరింత నష్టం. ఎందుకంటే యూరప్కి వెళ్ళేటటువంటి టర్కిష్ ఫ్లైట్స్లో ఇండియన్ ప్యాసింజర్స్ తగ్గినట్టయితే, ఆక్యుపెన్సీ తగ్గినట్టయితే టర్కీకి నష్టం ఉంటుంది. ఇది కూడా ఆలోచనలు ఇప్పటివరకైతే జరగలేదు, కానీ జరిగినట్లయితే మాత్రము టర్కీకి మరింత నష్టం. అజర్బైజాన్కు కూడాను గత సంవత్సరం మనము 2,42,000 మంది టూరిస్టుల్ని పంపాము. ఈ సంవత్సరము అజర్బైజాన్కు కూడా తగ్గే అవకాశం ఉంది. అజర్బైజాన్ కూడా అసలు భారతదేశంతో ఏ రకమైన సంబంధం లేదు, కేవలము ఇస్లాం ఆధారంగా మాత్రమే పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది. ఆ దేశానికి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం గతంలో మాల్దీవ్స్కి గుణపాఠం చెప్పాము. అయితే మాల్దీవ్స్ టూరిజం మొత్తం భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది, టర్కీలో అలా లేదు. అయినప్పటికీ సగటు భారతీయుడు టర్కీని దెబ్బకొట్టగలడు. కేవలం టూరిజం మాత్రమే కాదు, ప్రతి సంవత్సరము మహారాష్ట్ర మార్కెట్లోకి 4,000 కోట్ల రూపాయల టర్కిష్ యాపిల్స్ వస్తాయి. మహారాష్ట్ర ఫ్రూట్ మార్కెట్ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరము టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారంటే 4,000 కోట్ల రూపాయలు స్ట్రైట్ ఒక మహారాష్ట్రలోనే నష్టం సంభవించబోతోంది. మిగతా ప్రాంతాలు కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టయితే టర్కీకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. సగటు భారతీయుడు, దేశభక్త భారతీయుడు కనుక నిర్ణయించుకున్నట్లయితే, దృఢమైనటువంటి సంకల్పం చేసినట్టయితే టర్కీ వంటి దేశాలను దారికి తేవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే టర్కీ ఏదో మేము పాకిస్తాన్కి సహాయం చేసినంత మాత్రాన యుద్ధంలో మీరు ఈ రకంగా చేయటానికి బాగుండదు, మనది అనేక సంవత్సరాల సంబంధము, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలతో టర్కీకి చాలా సన్నిహిత సంబంధం ఉంది, ఇవన్నీ చెప్పి వాళ్ళు చాలా భారతీయుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతీయులు వినే పరిస్థితిలో లేరు. టర్కీకి తమ జేబులో ఉన్నటువంటి రూపాయి బిళ్ళతో తలకి బొప్పి కట్టేలా దెబ్బ కొట్టబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.